హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్. సో ఒక వీడియో అనేది మేము చేసాం రీసెంట్గా. అందులో కొంత మిస్కమ్యూనికేషన్ జరిగింది, కానీ ఆ వీడియోని మేము డిలీట్ చేయలేకపోయాం. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ హౌస్ అనమాట, ఎక్సలెంట్ హౌస్ అండి. అయితే దీన్ని మేము పామర్రు ప్రాపర్టీ అయితే పేరంలోర్ అని చెప్పేసి కొంత తప్పుగా చెప్పడం జరిగింది, కానీ దాన్ని మేము క్లియరెన్స్ చేయడానికి ట్రై చేసాం. డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ సెక్షన్లో ఇచ్చాము. సో కొంతమందికి తెలిసింది, కొంతమందికి తెలియలేదు. అయితే ఇప్పుడు దీనికి అప్డేట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఇది పామర్లో ఉండే ప్రాపర్టీయే. రేపే ఆక్షన్కి ఈఎండి లాస్ట్ డేటు. దీనికి 24th అంటే ఎల్లుండి ఆక్షన్ జరుగుతుందండి. ఇది వెస్ట్ సౌత్ రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగ్ అనమాట. 40 feet రోడ్స్ రెండు వైపులా కూడా ఉంటాయి. ఇది ఒక చిన్న గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో ఉండే ఇండివిజువల్ హౌస్ అండి. చుట్టూ కూడా రెసిడెన్షియల్ జోను. సో మనకి ఎంట్రన్స్లో ఆర్చు, చుట్టూ కూడా సెక్యూరిటీ, కాంపౌండ్ వాల్స్, స్ట్రీట్ లైట్స్, రోడ్స్, డ్రైనేజెస్, ఈ విధంగా అంతా కూడా ఎస్టాబ్లిష్ అయిన ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన న్యూ బిల్డింగ్ అండి. సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు 25 వెడల్పు, 52 లోతు ఉండే మంచి కొలతలో ఉన్న 143 గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న అందమైన ఇండివిజువల్ హౌసు. కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా సెల్లార్ లాగా పార్కింగ్ ఇచ్చారు. పై ఫ్లోర్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కన్స్ట్రక్షన్ చేశారు. చాలా అంటే చాలా బాగుందండి, ఎందుకంటే న్యూ బిల్డింగు, ఎక్సలెంట్ ఎలివేషన్ ఇచ్చారు, కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారు. సో ఈ విధంగా ఒక అందమైన ఇల్లు ఈ 143 గజాల్లో కన్స్ట్రక్షన్ చేయడానికి ఎంత లేదన్నా కూడా కనీసం తక్కువలో తక్కువ 30 లక్షల రూపాయల పైన ఖర్చు అవుతుందండి. సో మీరు ఇదంతా కూడా ఎస్టిమేషన్ వేయించవచ్చు, ఎందుకంటే ఈ రోజున్న సిమెంట్ కాస్టు, బ్రిక్స్, శాండ్, సో ఈ విధంగా ప్రతిదీ కూడా చాలా రేట్ ఉంది. సో ఈ రేటుకి మనం ఈ హౌస్ని ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేయాలంటే ఎంత అవుద్దనేది మీరు చూడవచ్చు. సో ఇప్పుడు మనకి ఈ 143 గజాల లేఅవుట్ ఎల్పీ నెంబర్ కలిగిన ల్యాండ్లో ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ అనేది 40 లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ నుంచి మనకి బ్యాంక్ ఆక్షన్లో ఉందన్నమాట. సో ఈ ప్రాపర్టీకి రేపే లాస్ట్ డేటు. ఇది విజయవాడ బెన్ సర్కిల్ నుంచి, సిటీ నుంచి సుమారుగా 30 కిలోమీటర్ల దూరంలో ఉండే పామర్రు విలేజ్లో సేల్కి వచ్చిందనమాట. బందర్ రోడ్లో పామర్రు విలేజ్లో సేల్కి వచ్చింది. సో ఈ ఏరియాలో హౌస్ మాకు కావాలి, ఒక లో బడ్జెట్లో ఉండాలి, 2 floor బిల్డింగ్ కావాలి, కార్ పార్కింగ్ ఉండాలి అనుకునేవాడు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి. బ్యాంక్ ఆల్రెడీ పొజిషన్ తీసుకుంది, బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది. సో వెంటనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత దీన్ని ఆక్యుపై చేసుకోవచ్చు. దీని ప్రొసీజర్ అనేది ఒకసారి నేను చెప్తాను మీకు. దీనికి ముందుగా మీరు 10% అమౌంట్, అంటే సుమారుగా ఒక 4 లక్షల రూపాయల అమౌంట్ అనేది కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఆక్షన్లో మీకు ప్రాపర్టీ అనేది హైయెస్ట్ బిడ్డర్గా మీరు ఉండి కన్ఫర్మ్ అయితే కనుక ఇంకొక 25% అమౌంట్ అనేది కట్టి, అంటే ఈ ప్రాపర్టీ వాల్యూకి 25% అమౌంట్ అనేది కట్టి అగ్రిమెంట్ చేసుకోవాలి. ఇక్కడికి 35% అమౌంట్ అనేది మీరు కట్టినట్టు అవుతుంది. రిమైనింగ్ ఈ 65% అమౌంట్ కట్టడానికి సుమారుగా నెల రోజులు గడువు ఉంటుంది. ఈలోగా మిగతా అమౌంట్ అనేది కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి మా దగ్గర అమౌంట్ రెడీగా ఉంది, మేము తీసుకోగలుగుతాం అనుకుంటే కనుక సుమారుగా ఒక 15 lakhs అమౌంట్ రెడీగా ఉంటే సరిపోతుందండి. రిమైనింగ్ అమౌంట్కి మీకు టైం ఉంటుంది. సో వెంటనే ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా చిన్న తప్పులు ఏదైనా చేస్తే కనుక అది మేము సరి చేసుకోవడానికే ప్రయత్నిస్తాం, ఎందుకంటే చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి. సో ఇలాంటిది ఏదైనా అది అనుకోకుండా జరుగుతూ ఉంటాయి, కావాలనైతే మేము చేయము. ఎందుకంటే దాదాపుగా 2600 పైగా వీడియోలు చేసాం. మిమ్మల్ని మిస్గైడ్ చేయాలని మా ఆలోచన కాదు, మేము ఎప్పుడు కూడా అలాంటి ఆలోచన మాకుండదు. ఏదైనా ఇబ్బంది ఉంటే ఇబ్బంది ఉందని ముందుగానే చెప్పేస్తాం. దానికి వీధిపోటు ఉంటే వీధిపోటు ఉందని, లేదంటే అది ఏదైనా ప్రాబ్లంలో ఉంటే ప్రాబ్లం ఉందని మేము చెప్తాం. ఎందుకంటే మాకు కస్టమర్సే ముఖ్యం. సో అది మీరు గమనించగలరని మేము కోరుకుంటున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి. అదేవిధంగా మీరు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి. వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ.